హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈ రోజు ఇంకొక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, రవ్వ దోశ. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, చాలా మందికి ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు అది కరెక్ట్ గా వస్తుందా రాదా అని చెప్పి చాలా మందికి మాడిపోతూ ఉంటది, సరిగ్గా వేయడం రాదు. అందుకోసమని ఈ రోజైతే నేను రవ్వ దోశ రెసిపీని చాలా ఈజీగా మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను. ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కలుపుకోవడానికి ఒక గిన్నెలో ఏంటంటే 1 కప్ వరకు పిండి అండ్ 1 కప్ వరకు బొంబాయి రవ్వను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు, అంటే మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నారో అందులోంచి ఒక హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఒక హాఫ్ కప్ వరకు కూడా పుల్లటి పెరుగును కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పెరుగును కూడా మీరు అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోనే మీరు ఏంటంటే కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, టేస్ట్ బానే ఉంటుంది. ఎవరొద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ కొంచెం ఇంగువను కూడా మీరు అందులో యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెంగా వాటర్ ని కలుపుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. ఏంటంటే చిన్న ఉండ కూడా ఉండకూడదు. రవ్వ దోశకి వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. సో ఏంటంటే వాటర్ ఎక్కువైపోయిందేమో, ఇదేంటి పల్చగా అయిపోతుందని భయమే అవసరం లేదు. కొంచెం వాటర్ అనేది చాలా ఎక్కువ వేయండి. వేసి ఏంటంటే మీకు ముందుగా చెప్తున్నట్టు ఇలా ఉండలు లేకుండా ఏంటంటే మొత్తం కలుపుకోండి నీట్ గా. మీకు చాలా క్రిస్పీగా క్రంచీగా రవ్వ దోశ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలా కాదు కొంచెం మాకు స్మూత్ గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది తక్కువ చేసుకోండి. ఎలా లేదన్నా సరే ఈ మాత్రం ఏంటంటే కొంచెం పల్చగా ఉండాలన్నమాట. పిండి వచ్చేసి చూపిస్తున్నాను కదా నేను మీకు వీడియోలో, ఇలా ఈ మాత్రం వరకు మీకు ఉన్నట్లయితే రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు ఇంకొంచెం క్రిస్పీగా క్రంచీగా కావాలనుకుంటే దీని కొంచెం ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది కంప్లీట్ గా. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ప్యాన్ ఉంటుంది కదా, మనకి అట్లు వేసుకునే ప్యాన్ చాలా పలుచగా ఉంటే ఇంకా మంచిది. లేదు అనుకుంటే కొంచెం దలసరిగా ఉన్నా సరే ఇంకొంచెం ఎక్కువ కాలుతుంది అనమాట. సో ఏంటంటే దీన్ని బాగా వేడెక్కనివ్వాలి. కొంచెం వేడి మీద ఇది వేయకూడదు అనమాట. సో బాగా వేడెక్కిన తర్వాత మీరు ముందుగా కలిపి పెట్టుకునే పిండి ఏదైతే ఉందో దానికి ఏంటంటే రేకు మొత్తం కూడా ఇలా అయ్యేటట్టు, ఏంటంటే మొత్తం సరౌండింగ్స్ అంతా కవర్ అయ్యేటట్టు ఇలా చాలా పలుచగా వస్తుంది. సో అలా వేసేసుకోవాలి. ఆయిల్ ని కూడా ఎడ్జ్ లో కాకుండా అట్టు మొత్తం వేయాలండి. అలా రవ్వ దోశ మొత్తం మీరు ఆయిల్ ని వేస్తున్నట్లయితే అప్పుడు రవ్వ దోశ అనేది చాలా బాగా కాలుతుంది. ఏంటి ఇంత పలుచగా వేసాం కదా, పెద్ద మంట మీద పెడితే మాడిపోతుందేమో అని అస్సలు అనుకోవద్దు. రవ్వ దోశ ఎప్పుడైనా చాలా పెద్ద మంట మీదే కావాలండి. చిన్న మంట మీద సిమ్ లో పెట్టి మేము చేస్తాము అంటే అస్సలు బాగోదు రవ్వ దోశ అనేది. సో పెద్ద మంట మీద చాలా కొంచెం ఏంటంటే ఒక 4 to 5 minutes మీరు అలా కాలనివ్వండి. అది మాడిపోద్దని భయపడొద్దు, అస్సలు మారదు. చాలా పర్ఫెక్ట్ గా మీకు ఏంటంటే రవ్వ దోశ అనేది రావాలి అంటే చాలా ఎక్కువసేపు అది ఏంటంటే అలాగా హై ఫ్లేమ్ లో మీకు ఏంటంటే బాగా కాలనివ్వాలి. అప్పుడే అది చాలా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రెడ్ గా వస్తుంది కదా, అలా అట్టు మొత్తం రావాలన్నమాట. అట్టు మొత్తం వచ్చినప్పుడు మీకు ఏంటంటే రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది మీకు రవ్వ దోశ అనేది. చూసారు కదా, మాడిపోతుందేమో అని అనుకున్న రవ్వ దోశ ఎంత నీట్ గా వచ్చిందో. సో అలా భయపడొద్దు మాడిపోతుందేమో అని చెప్పేసి మీరు తీసేయడం కానీ అలా చేస్తే రవ్వ దోశ అనేది ఇరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఇలా ఏంటంటే కొంచెం పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ కలపండి. ఎందుకంటే కింద మళ్ళీ పిండి ఏంటంటే వచ్చేసి ఉండిపోద్ది అనమాట, కింద అంతా ఉండిపోద్ది. సో అందులో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ ఏంటంటే మీరు రవ్వ దోశ వేయండి. ఇలా మొత్తం పిండికి మీరు రవ్వ దోశలు వేసేసుకోండి. ఇంకా మీకు ఇందులో కావాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇలాంటివి వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ రవ్వ దోశ ట్రై చేయడం వల్ల నేను అవేవి యాడ్ చేయలేదన్నమాట. అయినా సరే చూసారు కదా, మనకి ప్లెయిన్ రవ్వ దోశ ఏం యాడ్ చేయకపోయినా సరే ఎంత సింపుల్ గా మీకు చాలా 5 minutes లో అయిపోయిన రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినే ఫుడ్డే కాకుండా ఇలా ఎప్పుడు హోటల్లో ఏం తింటాం చెప్పండి, రవ్వ దోశలు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా చాలా టేస్ట్ గా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. ఇవి చట్నీ లేకపోయినప్పుడు కూడా నార్మల్ గా తినేయచ్చు, ఎందుకంటే చాలా క్రంచీగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది రెసిపీ అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ ఏంటంటే మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.